చికెన్ మలాయ్ టిక్కా నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. చాలా ఈజీగానే చేసుకోవచ్చు ఇంట్లో ఉండే పదార్థాలతో. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మనం కస్తూరి మెతి కొద్దిగా క్రష్ చేసుకోవాలి. దానికోసం కొంచెం మనం ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో కొద్దిగా లైట్గా మనం ప్యాన్లో వేడి చేసుకున్నాం అనుకోండి, ఇది కొంచెం మనం పౌడర్లా తయారైపోతుంది. ఓకే, సో ఇది ఇక్కడ వేడి అవుతూ ఉంటుంది. జార్లో చికెన్, మనం ఇక్కడ చికెన్ మిన్స్లా వాడుతున్నాం, అంటే కీమాలా చేసుకుని. ఓకే, సో ఇది కొంచెం పక్కన పెట్టేసి ఈ ప్యాన్లో కసూరి మెతి, సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చిన్న వేడి అనేది మనకు సరిపోతుంది, కొంచెం క్రిస్పీగా అవుతుంది, అప్పుడు క్రష్ చేసేసుకోవచ్చు మనం ఈజీగా. ఓకే, సో దీన్ని అలా వదిలేసేద్దాం. చికెన్ బౌల్లోకి తీసేసుకొని, ఓకే, దీంట్లో ముందు కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా కారం, స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చిమిర్చి కూడా వాడుతున్నాను కాబట్టి కొంచెం కారపొడి అనేది తక్కువగా వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీరా పొడి, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే మసాలా పొడిలే. కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా చాట్ మసాలా. ఇది లేకపోతే కొంచెం మనం ఆమ్చూర్ అనేది వేసుకోవచ్చు, కొంచెం చట్పటగా ఉంటే బాగుంటుంది. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలాంటి డిష్లు చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఫ్రెష్గా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా పెరుగు అనేది మనకు కొంచెం పుల్లగా ఉండాలి, అది జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడైనా కూడా. ఆ పులుపు వల్ల మనకు మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అలాగే ఉల్లిపాయ పేస్ట్, సో పచ్చి ఉల్లిపాయ మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మొత్తం మనకు ఆ కీమా చేసుకున్న చికెన్కి బాగా పట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఫ్లేవర్స్ కూడా చాలా బాగా వస్తాయి తినేటప్పుడు. ఓకే, సో మలాయ్ అన్నాను కదా, కొద్దిగా క్రీమ్, అలాగే కొంచెం ఆయిల్. ఇదేంటంటే మనం వేసిన మసాలాలన్నీ కూడా ఆ చికెన్కి బాగా పట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది. కొంచెం టెండర్గా, అంటే కొంచెం అది మనకు తినేటప్పుడు కొద్దిగా సాఫ్ట్గా రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం ప్యాన్లో వేయించేసుకున్నాం కదా లైట్గా డ్రై రోస్ట్ కసూరి మెతి, ఇలా చేతిలో వేసుకొని ఇలా క్రష్ చేస్తే చూడండి మొత్తం పొడి అయిపోయింది. నెక్స్ట్ మనం కొంచెం బ్యాండింగ్ కొరకు శనగపిండి లేదా పుట్నాల పప్పుని మనం మిక్సీ పట్టేసి పొడిలా తయారు చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లూజ్ అయితే కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మళ్ళీ ఒకసారి మనం ఆ సీజనింగ్ అనేది చూసుకోవాలి.
ఉప్పు కారాలు అన్నీ మళ్ళీ సరిపోయాయి లేదా, అంటే మనకు పిండి ఎక్కువైనప్పుడు కొంచెం చప్పబడుతుంది కదా, అలా కాకుండా చూసుకోవాలి. లైట్ పులుపు ఇంకొంచెం యాడ్ అయితే బాగుంటుంది అనుకుంటే కొంచెం నిమ్మరసం కూడా దీంట్లో వేసుకోవచ్చు. నేను చాట్ మసాలా వేసాను కాబట్టి ఇక్కడ నిమ్మరసం వేయట్లేదు. లేకపోతే మనం పేస్ట్ చేసుకునేటప్పుడే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ 3 కలిపేసి మనం గ్రైండ్ చేసేసుకుంటే అలా కూడా ఆ పేస్ట్ను కచ్చాపచ్చగా ఉంటే కూడా బాగుంటుంది. కానీ చిన్న చిన్న పీసెస్లా వేసాను కదా, మీకు అలా ఇష్టం లేదు అనుకుంటే కచ్చాపచ్చగా మీరు మిక్సీ పట్టేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం శనగపిండి పడుతుంది దీంట్లో. ఓకే, సో ఇది స్టార్టర్స్లా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. లేదనుకుంటే మనం కొంచెం సైడ్ డిష్లా కూడా కావాలనుకున్న వీటిని తయారు చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా మనకు స్పెషల్గా చేసుకున్నప్పుడు వీటన్నిటి కూడా మనం ఒక పూట ముందుగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పటికప్పుడు మనం ఆ షేప్లు చేసుకొని ఫ్రై చేసుకొని ఇచ్చేసేయచ్చు అనమాట. కాస్త నానితే కూడా ఆ ఫ్లేవర్స్ కొంచెం లోపల వరకు బాగా మ్యారినేట్ అయినట్టుగా అవుతుంది, బాగుంటుంది. ఓకే, సో ఎంత బాగా కలిపితే మనకు అంత బాగా అది మిక్స్ అవుతుంది అనమాట చికెన్లో. కొంతమంది ఏంటంటే ఆ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కూడా దాంట్లోనే వేసేసి మనం చికెన్తో పాటు మిక్స్ చేస్తాం కదా మిక్సీ పట్టేటప్పుడు, అలా కూడా వేస్తారు. అంటే చికెన్తో పాటు బాగా మిక్స్ అయిపోయి దాంట్లో బాగా కలిసిపోతుంది అనమాట. అలా చేసుకున్నా పర్లేదు, మనకు జార్లో బాగా తిరుగుతుంది బ్లేడ్ పర్లేదు అనుకుంటే అలా అన్నీ వేసి కూడా మీరు తయారు చేసుకోవచ్చు. రైట్, కొంతమంది అంటే దీంట్లో ఆవ నూనె కూడా వేస్తారు, కొంచెం ఆ ఘాటు ఉంటుంది ఆవ నూనె. సో అలా కాల్స్తే ఈ మామూలు నూనె కంటే ఆవ నూనె కూడా వేసుకొని ఒకసారి చూడండి, ఆ టేస్ట్ బాగా నచ్చుతుంది అనుకుంటే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఎక్కువ డాబాల్లో అక్కడ మనకు ఆవ నూనె యాడ్ చేస్తుంటారు, టిక్కాలకు కానీ ఇలాంటి వాటికి కూడా. ఓకే, సో కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకొని తయారు చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం. సో దోస పెనం పెడుతున్నాను నేను, మనకు ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం దానికి. సో కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ అనేది. మధ్య మధ్యలో కూడా మనం అక్కడక్కడ యాడ్ చేస్తూ ఆయిల్ అలా తిప్పుతూ రౌండ్గా అన్ని వైపులో కాల్ చేసుకుంటే మనకు సూపర్గా ఉంటుంది. ఓకే, సో కొంచెం ఆయిల్ చేకి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనకు కీమాలా చేసుకున్నాం కదా, అది చేసి అతుక్కుపోతూ ఉంటుంది. నెక్స్ట్ కొంచెం మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమం తీసేసుకొని ఓకే, చిన్న టిక్కీలా చేస్తున్నాను. సో ప్రతిసారి మనం బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఇలా చేసి పెట్టేసుకుంటే కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది, హైజీనిక్గా కూడా చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి వేసే పదార్థాలన్నీ కూడా మన ఇంట్లోనే కాబట్టి అన్ని తాజాగా ధైర్యంగా తినేసేయచ్చు. సో రోటీ కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది. అంటే నాన్ కానీ రుమాలి రోటీ లాంటివి ఉంటే వాటిలోంచి మనం అలా చుట్టేసుకొని, లేకపోతే కొంచెం క్రష్లా చేసి పిల్లలకు రోల్లా కూడా చేసి ఇచ్చేయచ్చు, బాగుంటుంది. సో మనకి ఇవి చేసుకునేటప్పుడు ఇంట్లో ఎవరో ఒకరి ఇంట్లో కంపల్సరీ వెజిటేరియన్ ఉంటారండి కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చేయాలి, మనకు మీల్ మేకర్ ఉంటుంది కదా, మీల్ మేకర్ దాన్ని కొంచెం వేడి నీళ్ళలో అలా నానబెట్టేసుకొని మిగతా ఇవన్నీ వేసుకున్నట్టే అన్ని పదార్థాలు కూడా వేసేసుకొని దాంట్లో కావాల్సిన ఇంకొంచెం మంచి టేస్ట్ రావాలనుకుంటే కొద్దిగా పచ్చి శనగపప్పు నానబెట్టి పొడి పొడిగా ఉడికిచ్చేసుకొని అది కూడా మనం
మీల్ మేకర్తో పాటు మిక్సీ పట్టేసి సేమ్ ఇలాగే టిక్కిలా చేసుకుంటే సేమ్ టేస్ట్ వస్తుంది, మనకు బాగుంటుంది. వాళ్ళకు కూడా ఏమి లేకుండా అలా మొహాలు చూసుకుంటూ కాకుండా వాళ్ళు కూడా హ్యాపీగా లాగిచ్చేసేయచ్చు, బాగుంటుందన్నమాట. సో వెజ్ నాన్ వెజ్ మసాలాలు మనకు ఆల్మోస్ట్ అన్నీ అవే పోతాయి. నాన్ వెజ్లో ఏంటంటే కొంచెం మ్యారినేట్ కావడానికి కొద్దిగా మనం కలిపేసి కాసేపు అలా పక్కన పెట్టేస్తాం. ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ లేకపోతే కాసేపు అలా వదిలేసేయడం కానీ చేస్తే ఆ ఫ్లేవర్స్ లోపల వరకు వెళ్తాయి. వెజిటేరియన్లో మనకు పెద్దగా అక్కర్లేదు, వెంటనే మనం గ్రైండ్ చేసేసి వాడేసుకోవచ్చు. ఓకే, దాంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ కూడా ఏమన్నా కావాల్సిన మనం హ్యాపీగా యాడ్ చేసేసుకోవచ్చు. సో అందరిని తృప్తిపరచాలి కదా, సో నాన్ వెజ్ ఒక్కటే అంటే కుదరదు. సో దీనికి మంచి గ్రీన్ చట్నీ ఉంటే సూపర్గా ఉంటుంది, పుదీనా చట్నీ. ఒకటి చేసుకునేటప్పుడు దాన్ని ఫుల్ ఫ్లేజ్గా మనం ఎంజాయ్ చేయాలనుకుంటే అవన్నీ కూడా రెడీ చేసుకోవాలి, కొంచెం ఓపిక. ఓకే, సో ఒక పూట ముందు కూడా మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. గ్రీన్ చట్నీ ఏం పాడవకుండా ఉంటుంది, అంటే ఫ్రెష్ మనకు కొత్తిమీర పుదీనా కదా దాంట్లో ఉండేవన్నీ. సో ఆయిల్లో అన్ని వైపులా దాన్ని టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకు చికెన్ మలాయ్ టిక్కా రెడీ అయిపోతుంది. ఓకే, సో ఒక్కొక్కటిగా నేను టర్న్ చేస్తాను, కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే కొద్దిగా మనకు ఇది మందంగా ఉంటుంది కదా, లోపల వరకు బాగా వేగాలి. మధ్యస్థంగా పెడితే బాగుంటుంది ఫ్లేమ్ అనేది. ఓకే, సో వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, రైట్. సో ఇక్కడ సో కొంచెం ఇలా ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే సైడ్లో నంచుకోవడానికి సూపర్గా ఉంటుంది. ఓకే, వేడివేడిగా చికెన్ మలాయ్ టిక్కా రెడీ అయిపోయాయి. సో వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. చికెన్ మలాయ్ టిక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ ½ కేజీ, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, చాట్ మసాలా అర టీ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, కసూరి మేతి కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. చికెన్ మలాయ్ టిక్కా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో చికెన్ వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ధనియాల పొడి, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పచ్చి ఉల్లిపాయ పేస్ట్, మలై క్రీమ్, నూనె వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో కసూరి మేతి వేసి వేయించి చేత్తో నలిపి మిక్సింగ్ బౌల్లో వేసుకొని అందులో శనగపిండి వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాపై నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసి సిద్ధం చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని టిక్కాలా ఒత్తుకొని తవాపై వేసి నూనెతో 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ మలాయ్ టిక్కా రెడీ.